అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలం తిప్పపూర్ గ్రామంలోను. ఒకప్పుడు ఈ గ్రామంలో అందరూ నక్సలైట్ల సానుభూతి పరులు ఉండే, వారిపైన ఎన్నో కేసులు అయ్యాయి. మనతో మాట్లాడేందుకు అప్పట్లో 30 కేసులు అయిన వ్యక్తి ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి? అసలు అప్పుడు ఎందుకు మీ మీద 30 కేసులు పెట్టారు? రమేష్ రెడ్డి నా పేరు. ఎందుకు పోలీసులు కేసులు పెట్టారు? పోలీసు కేసు అంటే అప్పుడు గాలి అదే ఉండే కదా సార్, ఉండే వరకలే ఇట్లా గిట్లే అరే రారబై దోస్తో పోయినాం. అందులో 30 మంది 40 మంది దాకా 60 మంది దాకా ఇన్నే అడ్డ తిప్పపూర్ పెద్ద అడ్డ ఉండే అప్పుడు నక్సలైట్. ఈయన టీకాలు వేసేవరకు అందరూ అరే అనుకుంటే ఏం తెలుసు అప్పుడు పోయినాము ఏందో అనుకొని కదా, అందరి పేర్లు రాసి ఆయన జైలుకు పంపించారు. మొన్న జైల్లో తిన్నాము, 30 కేసులు తెంపుకున్నాము తిరిగి నాయన సపరేట్గా ఉన్నాము. ఇక పిల్లలకి ఏదో కష్టపడి ఆయన చదువుకొని ట్రైనింగ్ చేసి ఆర్మీ జాబ్ కొట్టి ఇది అయ్యారు. దండమర భయానం కేసులు కొట్టేసుకున్నాం. 15 అయిపోయింది. ఎట్లా ఉందంట అక్కడ? ఎప్పుడైనా చెప్తాడా? చెప్తా. నేను కూడా మొన్న ఢిల్లీకి పోయి వచ్చిన. అప్పటికి మీ ఊరు ఎట్లున్నది? మారిపోయింది, చాలా మరి నక్సలైట్ల లెక్కనే ఉంది. అప్పుడు నక్సలిజంలో ఎట్లా తయారయ్యారు, ఇప్పుడు అదేం లేదు, మారిపోయింది, చాలా మారింది. మీరు చెప్పండి, అప్పుడు మీ ఊరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? అప్పటికి ఇప్పుడు చాలా ఫరక్. ఎందుకంటే అప్పుడు మొత్తం ఒక ఇంట్లో నక్సలైట్ అంటే అలా అతనే బట్టి ఇంకోటి ఒక 50-60 మంది అదే తుపాకీ పెట్టారు. ఇప్పుడు అంతా మారిపోయారు, పిల్లలంతా యువకులు మారిపోయి టీచర్ జాబో లేకుంటే ఆర్మీలో ఇప్పుడు 18 మంది ఇదైపోయారు. ఆల్రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో 10-15 మంది ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా చేయగలుగుతారు. ఇంకా మిగతా మంది ఏం చేస్తున్నారంటే ట్రైనింగ్లో ఉన్నారు, ఇంకా టీచర్ పోస్టులో ఇంకేదో వివిధ రకాలుగా వెళ్ళిపోతున్నారు. చాలా మార్పిడి అయిపోయింది, మరి చాలా బాగా. అంటే అప్పట్లో నక్సలైట్లు ఉన్నప్పుడు మీ ఊర్లోకి వచ్చి నక్సలైట్లు మీరందరూ కూడా సానుభూతి పరులు ఉన్నారు కదా, అప్పుడు ఏం చెప్తుండే మీకు? ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు ఇట్లా పోలే అట్లా పోలే, అరే ఉన్న అలా ఏదో మాట్లాడుతుండ్రు. అంతా చిల్లర, అది అంతా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది దీనికి మస్తు ఫరక్. మొత్తానికి చూసుకోవచ్చు, ఒకప్పుడు మావోయిస్టు సానుభూతి ప్రాంతంగా మా గ్రామం తిప్పపూర్ గ్రామం ఉండే, ఇప్పుడు గతానికి ఇప్పటికీ మస్తు తేడాగా. మరి గతంలో నా పేరు రమేష్ రెడ్డి, నా పైన 32 కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా తీసుకొని వచ్చే వరకు చాలా కాలమైంది. నా కొడుకు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. అప్పట్లో మావోయిస్టు సానుభూతి పరుడు ఉన్న నేను, నా కొడుకు ఇప్పుడు దేశ రక్షణ కోసం పాటుపడుతున్నాను, నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రమేష్ రెడ్డి చెప్తున్నా. మావోయిస్టుల ప్రాబల్యం 1984లో మొదలైంది. 84లో మొదలైనప్పుడు మావోయిస్టు ఏదైతే సానుభూతి పర్ల గ్రామంగా తిప్పపూర్ గ్రామం ఉండే, అప్పట్లో జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఈ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. పికెటింగ్ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న యువకులందరినీ మార్పు వైపు తీసుకొచ్చారు. అదే మార్పు ఇప్పుడు నేను ఈ గ్రామంలో మొత్తంగా ఈ గ్రామానికి సంబంధించిన యువకులందరూ 18 మంది ఆర్మీలో చేరడం జరిగింది. మొదటగా 3 యువకులు ఆర్మీలో ముఖ్యంగా ఆర్మీలో చేరిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఆర్మీలో చేర్చే దిశగా ఈ గ్రామస్తులందరూ కూడా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా భీమ్రెడ్డి అనే వ్యక్తి మొదటగా ఆర్మీలో చేరారు. ఆర్మీలో చేరిన తర్వాత రిటైర్ అయ్యారు. మనతో మాట్లాడేందుకు భీమ్రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఆర్మీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఏంటి అసలు? అయితే ముఖ్యంగా మీకు చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే, నేను ముందు వెళ్ళలేదు. ఈ ఊర్లో ఏంటంటే అశోక్ అని చాలా నాకంటే ఒక 10-15 ఇయర్స్ ముందే జాయిన్ అయ్యాడు. దాని తర్వాత రవి అని చెప్పేసి అతను వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక మాకంటే 15 ఇయర్స్ సీనియర్సే. దాని తర్వాత 2002లో మేము ఉదయ్ అండ్ నేను అని చెప్పేసి, నేను హైదరాబాద్లో చదువుకునేటోని, అక్కడ నుంచి అటు ఆర్మీలో వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మేమిద్దరం వచ్చిన తర్వాత ఇక మీ యూత్ అందరికీ ఏంటంటే వచ్చినప్పుడల్లా మేము ఏంటంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేటోళ్ళం. మీరు ఏంటంటే ఇప్పుడు చదువు ఇలా కొంచెం ఇంట్రెస్ట్ లేకున్నా కొంచెం ఆర్మీ సైడ్ వెళ్ళండి, కొంచెం తక్కువ చదువుకున్నా సరే ఆర్మీ సైడ్ వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి చెప్పడంతో అందరు ఏంటంటే వచ్చినప్పుడల్లా కంపల్సరీ ఇయర్లీ 1 or 2 మెంబర్స్ కంపల్సరీ సెలెక్ట్ అయ్యి ఆర్మీలోకి జాయిన్ అయ్యేది. ఇప్పుడు కూడా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏం కథ, ఇప్పుడు మెడికల్లో ఎట్లా రెడీ కావాలి, ప్లస్ రన్నింగ్లో ఎట్లా చేయాలి, ఫస్ట్ రన్నింగ్ ఫాస్ట్ చేయొద్దు, కొంచెం వీళ్ళు ఏంటంటే అన్ని టిప్స్ చెప్తుంటారు. వీళ్ళు ఏంటంటే సీనియర్ చెప్పిన దాని మీదకించి వాళ్ళందరూ రన్నింగ్ చేసుకుంటాం, అందరు సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు రెడీ ఉన్నారు, ఇంకా 50-60 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పట్లో మీ గ్రామంలో మావోయిస్టుల సానుభూతి పరులు ఎక్కువ మంది ఉండేది. ఇప్పుడు అప్పుడే జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఈ ప్రాంతంలో పికెటింగ్ పెట్టి ఈ గ్రామంలో ఉన్న యువకులందరినీ మార్పు దిశగా తీసుకొచ్చారు. ఆ మార్పు వల్లనే ఇంతమంది యువకులు ఆర్మీలో చేరారంట.
అంటే అప్పుడు ఎస్పీ గారు చేసినప్పుడు నేను చిన్న పిల్లోని, నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు ఆ టైంలో అయితే అశోక్ అనే అతను ఆ జైన్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ పోలీస్ వచ్చింది అతనికి. వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఆ పరిస్థితి పోలీసు ఉంటే మళ్ళీ నక్సల్స్ ఏం చేస్తారో అనే భయం వల్ల ఆయన ఏంటంటే ఆర్మీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఏంటంటే ఆ పరిస్థితి ఉండే దాని తర్వాత నేను 91లో అయింది ఇక్కడ ఎన్కౌంటర్. దాని తర్వాత ఆర్మీ ఫ్లోటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2002-03 నుంచి స్టార్ట్ అయింది. ఏంటంటే అంతకుముందు ఆర్మీ సైడ్ అంతే వెళ్ళలేరు. ఎందుకంటే ఈ భయంతో ఆర్మీలోకి పోయినా పోలీసులకు పోయినా మళ్ళీ నక్సల్స్ తోటి ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అనే భయం వల్ల ఎవరు వెళ్ళలేదు. ఇక మేము స్టార్ట్ చేసినాం కాబట్టి ఇక అందరు జనాలు ఇక స్టార్ట్ అయ్యారు. నేను 2002 డిసెంబర్లో వెళ్ళాను. ఇక ఆర్మీ అంటే ఉంటుంది కదా, ఇక అన్నీ బాగుంటుంది బాగుండదు. ఇక ఏంటంటే ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇక నేను 17 years ఆర్మీలో జాబ్ చేసి 2020లో వచ్చాను. నేను రాగానే ఇక నేను కొంచెం మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇక నేను షబ్బీర్ అలీ గారి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో రన్ అవుతున్నా. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ మండల్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. మీరు యువకులకు ఆర్మీ వైపు వెళ్ళండి అని చెప్తున్నా? చెప్తాను, కంపల్సరీ. చాలా అందరికీ చెప్తాను నేను, ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ పూట ఎప్పుడన్నా నాకు టైం దొరికినప్పుడు రన్నింగ్ వాకింగ్ వెళ్తా కదా, వాళ్ళకి నేను మోటివేట్ చేస్తుంటా. ఇట్లా రన్నింగ్ చేయాలి బయట, ఏదో జాకింగ్ కాదు, మొత్తం చెమటలు వెళ్ళాలి, చెమటలు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కంపల్సరీ రన్నింగ్ పోతే మాత్రం ఏది బాగుంటుంది అని చెప్పేసి అందరినీ నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటా. ప్లస్ వీళ్ళకి కూడా చెప్తుంటా, వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. మీరు చెప్తేనే వాళ్ళు ఏంటంటే ఒక రూట్లో పోతారు, మీరు బెదిరియాలి అని చెప్పేసి చెప్తుంటా. వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర అందరు టిప్స్ తీసుకుంటారండి. మీ పేరేంటి? మీరు ఎప్పుడు సెలవు పైన వచ్చారు? ఎన్ని రోజులు అయింది మీరు ఆర్మీలో చేరి? నా పేరు శ్రీనివాస్. నేను సెలవు వచ్చి ఇప్పుడు 1 month అవుతుంది. నేను 2012లో భర్తీ అయినా, ఇప్పుడు 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉంది అక్కడ మీ పరిస్థితులు? ఎలా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంది? బాగుంది. మీరు చెప్పండి, ఏంటి అసలు మీరు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం? నా పేరు మహేందర్ రెడ్డి. నేను ఆర్మీలో జాయిన్ కావడానికి అన్న వాళ్ళు మోటివేషన్ చేస్తుండే, నాకు కూడా ఇంట్రెస్ట్ ఆర్మీలో వెళ్ళాలని. నేను 2012లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం లేహ్ లడాఖ్లో పోస్టింగ్ ఉంది, అక్కడే చేస్తున్నాను. అక్కడ చాలా టెంపరేచర్ మైనస్లో ఉంటుంది, అయినా తట్టుకొని చేస్తున్నాము. నేను గత 40 days నుంచి లీవ్లో ఉన్నాను. అన్న వాళ్ళు అప్పుడు మాకు మోటివేషన్ చేస్తుండే, ఇప్పుడు మేము చిన్న వాళ్ళకి మేము మోటివేషన్ చేస్తాము. ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఇట్లా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తూ ఉంటాము. బాగానే ఉంటుంది సిచ్యువేషన్. మీ గ్రామ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అప్పుడు మేము పుట్టక ముందు ఉండే అట్లాంటి సిచ్యువేషన్. గత 40 years బ్యాక్ అప్పుడు నక్సలిజం అవి ఉంటుండే. ఇప్పుడు మాకు తెలీదు అంతా. మేము ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆర్మీ సైడు, సాఫ్ట్వేరు, స్టడీలో పరంగా యువకులు అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అయింది? నేను 10 days అవుతుంది వచ్చి. ఎన్ని రోజులు అయింది ఆర్మీలో? నేను 11 years అవుతుంది ఆర్మీలో. ఓకే. ఇక్కడ విలేజ్లో ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగుంది. అక్కడ చైనా బార్డర్లో ఉండే అరుణాచల్ ప్రదేశ్, అక్కడ చాలా టఫ్ జాబ్ అంటే అక్కడ. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ గ్రామంలో చాలామంది యువకులు 18 మంది పైగా యువకులు ఆర్మీ వైపు వెళ్ళారు. ముఖ్యంగా అప్పట్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి మావోయిస్టులందరినీ కూడా ఏదైతే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది, అప్పుడు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయపడేవారు. కానీ రాను రాను కాలం మారింది, మేము కూడా ఆర్మీలో జాయిన్ అవుతామని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువకులందరూ కూడా ఆర్మీ బాట పట్టారు. ఆర్మీ బాట పట్టిన వల్ల దేశ సరిహద్దుల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. వారికి అక్కడ ఈ మా గ్రామం అప్పట్లో ఎలా ఉండే, ఇప్పట్లో అభివృద్ధి చెందిందనే కోణంలో కూడా వారందరూ కూడా భావిస్తున్నారు. మరిన్ని రోజులు మరికొంతమందిని కూడా మా గ్రామంలో ఉన్న యువకులందరినీ కూడా ఆర్మీ వైపు తీసుకెళ్లేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తాం. దేశానికి భద్రత కోసం, దేశ స్వాతంత్రం కోసం, దేశ రక్షణ కోసం మేమందరం కూడా పాటుపడతామని చెప్పి ఈ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.